హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. అసలు ఎక్విప్మెంట్ లోన్స్ అంటే ఏంటి? అది ఎలా ఇస్తారు? దాని గురించి బ్రీఫ్‌గా తెలుసుకుందాం. మన ముందు ఈరోజు సునీల్ గారు ఉన్నారు. అడిగి బ్రీఫ్‌గా తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్ అసలు ఎక్విప్మెంట్ లోన్స్ అంటే ఏంటి సార్ అసలు? సార్ ఎక్విప్‌మెంట్స్ అంటే ఇప్పుడు ఎక్విప్‌మెంట్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఉంటాయండి. ఓకే. ఇప్పుడు మన మెడికల్‌లో కానియండి, లేకపోతే కాలేజెస్‌లో కానియండి, కిచెన్ ఇందులో కానియండి, ఇప్పుడు మోడర్న్ కిచెన్‌లో కానియండి, ఇవన్నీ కొన్ని ఎక్విప్‌మెంట్స్ కింద వస్తాయి. ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ దాంట్లో కూడా కొన్ని ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి. ఆ ఎక్విప్‌మెంట్స్ కూడా మనం దానికి లోన్స్ ప్రొవైడ్ చేస్తుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మెడికల్ దాంట్లోకి వచ్చారనుకోండి, ఒక ఆపరేషన్ థియేటర్ ఉంటుంది. ఒక ఓకే. ఆపరేషన్ థియేటర్ డోర్ కూడా దాన్ని ఎక్విప్‌మెంట్ కిందనే కన్సిడర్ ఎక్విప్మెంట్ కింద చేస్తారు. కన్సిడర్ చేస్తారా సార్? ప్లస్ దాంట్లో ఎలా ఉంటాయంటే అండి, ఇప్పుడు సిరంజ్ నుంచి తీసుకొని కొన్ని అట్‌లీస్ట్ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఐటెమ్‌కి దాన్ని కన్సిడర్ చేసుకుంటూ దాన్ని ఒక మెడికల్ ఎక్విప్‌మెంట్స్ అంటారు. ఓకే. లైక్ అది బెడ్సే కానియండి, లేకపోతే దాన్ని ఆహ్, రిక్వైర్డ్ అట్మాస్ఫియర్ గురించని ఏసీస్ కానియండి, ప్రతి ఒక్కటి దాంట్లో లగ్జూరియస్ అనుకోకుండా దానికి దేనికైతే యూజ్ చేస్తున్నారో దాన్ని ఎక్విప్‌మెంట్స్ కిందనే వస్తదండి. దాన్ని ఎక్విప్‌మెంట్ లోన్స్ అంటారండి. సార్ ఈ ఎక్విప్మెంట్ లోన్స్ అనేది ఎవరికనేది ప్రొవైడ్ చేస్తారు సార్? ఐ మీన్ మిషనరీ ఎవరికి ప్రొవైడ్ చేస్తారు? మెషినరీ లోన్స్ అంటున్నారు మీరు. ఓకే. మెషినరీ లోన్స్ వచ్చేసరికండి మీకు మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు. ఓకే. కొంతమంది లేత్ మెషిన్స్ తీసుకొని జాబ్ వర్క్ చేస్తుంటారు. కొంతమంది ఏందంటే ఈ స్టార్టప్ కంపెనీస్ ఉండి కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ ఉండి, కొంతమంది సర్టిఫికేట్స్ మీద లోన్స్ తీసుకొని గవర్నమెంట్ ప్రొవైడెడ్ లోన్స్ తీసుకొని దీని మీద వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారనమాట. దాన్ని ప్రాజెక్ట్ కిందగా క్రియేట్ చేసుకొని వాళ్ళు మెషినరీస్ తీసుకొని దే విల్ స్టార్టప్. అంటే ఎలా ఉంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఓకే. అందులో అది సీ వెల్డింగ్ మెషిన్స్ ఉంటాయి. సీ వెల్డింగ్స్ అంటే కొద్దిగా వెల్డింగ్ మెషిన్స్‌తో పాటు ఆహ్, వెల్డింగ్ చేస్తారు. అండ్ వెల్డింగ్స్‌లో కూడా చాలా మెషిన్స్ ఉంటాయి. డైరెక్ట్ గ్యాస్ వెల్డింగ్ అని, సీ వెల్డింగ్ అని, కాపర్ వెల్డింగ్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెల్డింగ్ మెషిన్స్ ఉంటాయి. దానికని మళ్ళా లేత్ మెషిన్స్ ఉంటాయి. తర్వాత డీప్ డ్రాయింగ్ మెషిన్స్ ఉంటాయి. ఫర్నెస్ ఉంటది. వీటికన్నిటికి ఇయన్నీ ఎక్విప్‌మెంట్స్ అండి. ఇదేంటంటే ఇంజినీరింగ్ వాట్స్‌లలో చాలా వరకు యుటిలైజేషన్ అయితుంటది. డీప్ డ్రాయింగ్ మెషిన్స్ అంటారు. ఇయన్నీ ఏందంటే ప్రెస్‌లంటారు. ఇయన్నీ దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్‌లో రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో, ఈ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఏదైతే హై లెవెల్‌లో కొద్దిగా హైడ్రాలిక్ యూజ్ చేసి మోడర్న్ టెక్నాలజీస్ యూజ్ చేసి మెషినరీస్ ఉంటాయో, ఆ మెషినరీస్‌కి మనము లోన్స్ ప్రొవైడ్ చేస్తామండి. కాకపోతే అది కానియండి, ఎనీ ఇన్‌స్ట్రుమెంటల్ కానియండి, ఎనీ మెషినరీ కానియండి, మనకొక సెట్ ఆఫ్ అప్రూవ్డ్ ఉంటాయండి. ఆ అప్రూవ్డ్ వాటికే మనం ఫండింగ్ చేస్తాము. లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానియండి, అసెంబుల్స్ కానియండి, మనం దానికి ఫండింగ్ చెయ్యమండి. ఓకే. ఇప్పుడు ఈ మెడికల్ ఎక్విప్‌మెంట్ వచ్చేసి దాంట్లో రేడియో స్కాన్ ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటాయి సార్. వాటికి కూడా లోన్స్ ఇస్తారా సార్? అవునండి. స్కానింగ్ మెషిన్స్‌కి, రేడియో స్కానింగ్స్ కానియండి, బ్లడ్ టెస్ట్ ఎక్విప్‌మెంట్స్ కానియండి, లేకపోతే మన హై ఎండ్ స్కానర్స్ సిటీ కానియండి, స్కాన్స్‌కి సిటీస్ గాను దానికి మనం ప్రొవైడ్ చేస్తామండి. ఓకే. అసలు సోలార్ ఎక్విప్‌మెంట్ అంటే ఏంటి సార్ అసలు? సార్ సోలార్ ఎక్విప్‌మెంట్ అనేసరికి సోలార్ ఇట్‌సెల్ఫ్ సోలార్ ప్రొవైడెడ్ ఎనర్జీస్ ఎక్విప్‌మెంట్స్ అండి అది. యాక్చువల్‌గా అది సోలార్ ఎక్విప్‌మెంట్స్ అంటే సోలార్ నుంచి మనకి పవర్ జనరేట్ అయ్యే ఎక్విప్‌మెంట్ అండి. ఓకే. ఇండస్ట్రియల్ పైన ఇండస్ట్రియల్ పెడుతున్నారు. యాహ్! రైట్. మీరిప్పుడు కాస్ట్ కట్టింగ్ గురించి అని కానియండి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రా ఏదైతే ఎక్స్‌పెండిచర్ ఉంటదో ఎక్స్‌పెండిచర్ తగ్గించుకోనికి అంటే వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని, ఒక పవర్ కన్జంప్షన్‌లో కానియండి, ఇప్పుడు డీజీ సెట్స్ ఉంటాయి. కొంతమంది డీజీ సెట్స్ యూజ్ చేస్తారు. కొందరు డీజీ సెట్స్ అంటే జనరేటర్స్ అండి. ఓకే. కొంతమంది యూపీఎస్ యూజ్ చేస్తుంటారు. అలా పవర్ సేవింగ్స్ గురించండి కంటిన్యూషన్ ఉండడానికని సోలార్ ఎక్విప్‌మెంట్స్ కూడా యూజ్ చేస్తారండి. ఆ సోలార్ ఎక్విప్‌మెంట్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే ఎక్కువ లైటింగ్ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటది. ఇప్పుడు మీరు ఈ రీసెంట్‌గా మీరు చూసే ఉంటారు. లైక్ చిన్న చిన్న ఒక 1000 గజాల్లో, 2000 గజాల్లో ఫార్మింగ్‌లో లోపలనే రైట్. ఆ! క్రాకరీస్ అని, ప్లాంట్స్ అని అవును చేస్తుంటారు. సార్. సో, రాత్రిపూట 24/7 వాళ్ళకి లైట్స్ ఏసి ఉంటాయి. అవును. సో, వాటి పైన మీకు సోలార్ ఎక్విప్‌మెంట్స్ వస్తాయి. ఆ సోలార్ ఎక్విప్‌మెంట్స్ వల్ల ఏంటంటే డే అంతా అది సోలార్ కన్జంప్షన్ రీచార్జ్ అయ్యి
నైట్ మీకు నైట్ ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తుంది. ఏదైతే చేయడానికి ఎనర్జీ ఉందో ఎనర్జీ అక్కడ యూజ్ అవుతుంది. ఓకే. అలానే ఇఫ్ యూ సీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో కూలింగ్ టవర్స్‌కి వర్కింగ్ గురించి అంటే రెగ్యులర్‌గా కూలింగ్ టవర్స్ అప్డేట్ కావడానికి అవునవును. దానిపైన కూడా పెడతారు. సో, ఇట్లా డిఫరెంట్ సెగ్మెంట్‌లో యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు హోమ్ నీడ్స్ కూడా వచ్చేసినాయండి. ఇంతకుముందు మనకు కరెంట్ బిల్లు 8,000, 9,000 వచ్చేది. ఈ సోలార్ ఎక్విప్‌మెంట్స్ వల్ల ఇట్ ఈస్ రెడ్యూస్ టు సమ్‌వేర్ అరౌండ్ 7,000 అలా రెడ్యూస్ అయ్యింది. అంటే 2,000 మీకు బెనిఫిట్ అయితుంది. వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అది. సరే ఈ సోలార్ కను పవర్‌కి ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా? సోలార్ కన్జంప్షన్‌కి, పవర్ దానికి వేరియేషన్స్ ఉంటదండి. అంటే ఇది పవర్ అంటే మీకు ఎక్కడైనా స్విచ్ ఆన్ అయితది. అవునవును సార్. సోలార్ అంటే మనం ఎంతవరకు కన్జంప్షన్ చేస్తున్నామో, దాని అవుట్‌పుట్ ఎంతుంది, దాని వాట్స్ ఎంత వస్తున్నది, మన యూసేజ్ వాట్స్ ఎంత ఉన్నది. సపోజ్ అది మనకి ఓన్లీ ఒక ఫ్యాన్‌కి, లైట్‌కి వస్తుందనుకోండి మనం పెట్టే కెపాసిటీ. అవును సార్. సో, దాని ఇన్వెస్ట్‌మెంట్ బట్టే ఉంటదండి. ఒకవేళ మీరు మొత్తం బిల్డింగ్ కావాలంటే కూడా పెట్టించుకోవచ్చు. లేదు నాకు రిక్వైర్మెంట్ ఉన్న వాటికి ఇప్పుడు యూపీఎస్ ఉన్నది, లేదా వేరే ఆర్టికల్స్ ఉన్నాయి. వాటి వరకే పెట్టుకుంటారు. అలానే ఇది కూడా మీకు కావాల్సినంత వరకు ఎనర్జీ మీరు ప్రొవైడ్ చేసుకోవాలనుకున్న వాటికి యూ కెన్ పుట్ డౌన్. సార్ ఈ మెడికల్ ఎక్విప్‌మెంట్స్ అంటున్నారు. ఈ ఏదైతే హాస్పిటలైజర్స్ ఉంటారో నార్మల్‌గా ఐ మీన్ కొన్ని డయాగ్నోసిస్ ఉంటాయి కదా! వాటికి లైసెన్స్ ఉంటేనే ఇస్తారా సార్ ఇవి? మెయిన్‌గా హెల్త్ కాన్షియస్ కానియండి, మీది హ్యూమన్ కరెక్షన్ కాబట్టి, ఎందుకంటే హ్యూమన్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి, దాన్ని కంపల్సరీగా లైసెన్స్ ఉన్న వాళ్ళకే ప్రొవైడ్ చేస్తారండి. దానికి మెడికల్ లైసెన్స్ ఉండాలి. దానికి తగ్గట్టుగా సర్టిఫికేషన్స్ ఉండాలి. ఓకే. ఆ సర్టిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి మనం ఆ రిక్వైర్మెంట్ ఏదైతే స్పెషలైజేషన్స్ ఉన్నాయో, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో, ఆ స్కేలింగ్ ప్రకారంగా ఉందా లేదా, దానికి తగ్గట్టుగా ఫైర్ మెజర్స్ తీసుకుంటున్నారా లేదా అని చూసుకున్న తర్వాత మనం ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ కూడా మనకి టెక్నికల్గా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి ముందే, ఎందుకంటే వారంటీస్లో క్లెయిమ్స్ రాకుండా ఉంటాయి, కానీ కంపెనీ కూడా కొద్దిగా జాగ్రత్త పడుతుందండి. సార్ ఇప్పుడు ఎక్విప్‌మెంట్ లోన్స్‌లో ఐ మీన్ ఇండస్ట్రియల్ ఎక్విప్‌మెంట్ ఉంటారు కదా! దాంట్లో ఎలాంటి ఐ మీన్ ఎక్కువ కాస్ట్ ఎక్కడ ఇండస్ట్రియల్ ఎక్కడ పడతారు సార్? ఎక్కువ అంటే అండి మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఇంకొకటి ఆర్&డీలో ఉంటుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఎక్కడ ఎక్విప్మెంట్స్ అవసరం ఉంటాయంటే సమ్ డిగ్గింగ్ కానివ్వండి, లేకపోతే పికింగ్ కానివ్వండి, దాంట్లో ఏంటంటే మెషిన్స్ అవసరం ఉంటాయి. లైక్ డ్రిల్లింగ్ మెషిన్స్ కానివ్వండి, హై అండ్ డ్రిల్స్ కావాల్సి వస్తుంటుంది. ఓకే. క్వారీస్ ఉంటాయి. క్వారీస్లో ఎలా ఉంటుందంటే మీకు కన్వేయర్ ఉంటుంది. అది చైన్ మీద కన్వేయర్ ఉంటుంది. అది ఆ కన్వేయర్ ఆల్మోస్ట్ ఒక 1000 నుంచి 3000 ఫీట్ వరకు వాళ్ళకి కన్వేస్ కావాల్సి వస్తుంది. ఆ కన్వేస్ మెషిన్స్ కానివ్వండి, లేకపోతే మీకు క్రషింగ్ మెషిన్స్ కానివ్వండి, ఓకే. ఏదైతే క్రషింగ్ మెషిన్స్ ఉంటాయో దానికి మళ్ళా వాళ్ళకి ఉంటుంది. ఓకే. ఆ ఈ సైజు ఉండాలి, ప్లస్ ఈ సైజు దీనికి వాడతారు. ఒక్కొక్క సైజు ఒక్కొక్క దానికి వాడతారండి. సో, ఆ సైజ్ మోల్డింగ్కి మెషిన్స్ ఉంటాయి, ఆ కటర్స్ ఉంటాయి. ఆ కటర్ మెషిన్స్ కానివ్వండి, ఈ వీటికి కావాల్సి వస్తుందండి. సో, ఇటువంటి టైప్ వాళ్ళకి ఈ మెషినరీ లోన్స్ అనేది యూస్ఫుల్ అవుతుందండి. చూసారా సార్? మెడికల్, సోలార్ అండ్ ఎక్విప్‌మెంట్ లోన్స్ గురించి సునీల్ గారు చాలా విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.